ఆంధ్రప్రదేశ్లో మాత్రమే ఉన్న అరుదైన శివాలయాలు. పంచరామ క్షేత్రాల సందర్శన ఎంతో గొప్పగా ఉంటుంది. కేవలం ఆంధ్రప్రదేశ్లోనే ఉన్న అరుదైన ఈ దేవాలయాల విశిష్టత ఏంటి, అవి ఎక్కడ ఉన్నాయనే విషయాలు కూడా మనం తెలుసుకుందాం. మహాశివరాత్రితో పాటు అనేక పర్వదినాలలో హిందువులు అత్యంత భక్తి శ్రద్ధలతో పరమశివుణ్ణి పూజిస్తూ ఉంటారు. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో ఉన్న మహిమాన్వత శివలింగ క్షేత్రాలను దర్శించేందుకు ఆసక్తి చూపుతారు. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగ క్షేత్రాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచరామాలు ప్రముఖమైనవి. పేరుకు తగినట్లుగానే పరమేశ్వరుడికి సంబంధించిన 5 పవిత్ర దేవాలయాలు ఇవి. దేశంలో ఎన్నో శివలింగ క్షేత్రాలు ఉన్న పంచరామాలకు ఉన్న విశిష్టత మాత్రం ప్రత్యేకం. ఈ 5 దేవాలయాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇంతకీ ఈ క్షేత్రాల విశిష్టత ఏంటి, ఎక్కడ ఉన్నాయి అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. అండ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫాస్ట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేసేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పంచరామాల చరిత్ర అయితే చెప్పుకుందాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పంచరామాల పుట్టుకకు సంబంధించి అనేక పురాణ గాథలు ఉన్నాయి. శ్రీనాథుడు రచించిన భీమేశ్వర పురాణం ప్రకారం మహావిష్ణువు మోహిని రూపం ధరించి క్షీరసాగర మదనంలో ఉద్భవించిన అమృతాన్ని దేవతలకు రాక్షసులకు పంపిణీ చేశాడు. అయితే త్రిపురాసురులు మాత్రం ఈ పంపిణీలో తమకు అన్యాయం జరిగిందంటూ అసంతృప్తి వ్యక్తం చేసి శివుని కోసం ఘోర తపస్సు చేస్తారు. రాక్షసుల తపస్సుకు మెచ్చిన పరమేశ్వరుడు వారికి వివిధ వరములను అనుగ్రహిస్తాడు. ఆ శక్తులతో రాక్షసులు దేవతలను అనేక ఇబ్బందులకు గురి చేస్తారు. దీంతో దేవతలు మహాశివుని వద్దకు వెళ్ళి తమను రాక్షసుల బారి నుంచి రక్షించమని వేడుకుంటారు. దేవతల మొరాలకించిన మహాశివుడు త్రిపురాంతకుడి రూపంలో ఆ రాక్షసుల్ని వారి రాజ్యాల్ని బూడిద చేస్తాడు. అయితే ఈ యుద్ధంలో త్రిపురాసురులు పూజించిన అతిపెద్ద శివలింగం మాత్రం చెక్కు చెదరకుండా ఉంటుంది. ఈ శివలింగాన్నే దేవతలు భూమిపై 5 చోట్ల ప్రతిష్ఠించారు. అవే పంచరామాలుగా ప్రసిద్ధి చెందినట్లు చెబుతారు. అయితే స్కంద పురాణంలోని తారకాసురుని వాదఘట్టం ప్రకారం పంచరామాల పుట్టక ఈ విధంగా ఉంటుంది. హిరణ్యకశిపుని మనవుడైన తారకాసురుడు శివుని కోసం ఘోర తపస్సు చేసి పరమేశ్వరుడి ఆత్మలింగాన్ని వరంగా పొందుతాడు. ఒక బాలుడి చేతిలో తప్ప తనకు మరెవరి చేతిలో మరణం ఉండకూడదనేసి కోరతాడు. బాలుడు ఎవరు తనని ఏమీ చేయలేరు కాబట్టి తారకాసురుడు ఈ వరాన్ని కోరతాడు. పరమేశ్వరుడు తదాస్తు అనడంతో ఆ వర గర్భంతో దేవతలను ముప్పు తిప్పలు పెట్టడం ప్రారంభిస్తాడు. దీంతో తారకాసురుడిని నిలువరించేందుకు పార్వతీ పరమేశ్వరుడు కుమారస్వామికి జన్మనిస్తారు. దేవతలతో కలిసి బాలుడైన కుమారస్వామి తారకాసురునిపై యుద్ధానికి దిగుతాడు. ఆ భయంకర యుద్ధంలో తారకాసురుడి కంఠంలో ఉన్న ఆత్మలింగాన్ని కుమారస్వామి ఛేదించడంతో అతడు మరణిస్తాడు. ఆ సమయంలో 5 భాగాలుగా ముక్కలైన ఆత్మలింగాన్ని 5 చోట్ల ప్రతిష్ఠ చేశారు. అవే ఆంధ్రప్రదేశ్లో పంచరామ క్షేత్రాలు. ఇప్పుడు మనం ద్రాక్షారామం గురించి అయితే చెప్పుకుందాం. దక్ష ప్రజాపతి యజ్ఞం చేసిన కారణంగా ఈ ప్రాంతాన్ని ద్రాక్షారామంగా పిలుస్తారు. 2 అంతస్తుల్లో 60 అడుగుల ఎత్తులో స్వామివారి శివలింగం సగం నలుపు సగం తెలుపు రంగులలో ఉంటుంది. 2వ అంతస్తు పైభాగం నుంచి అర్చకులు భక్తులు అభిషేకం నిర్వహిస్తారు. ఇక్కడ స్వామివారిని భీమేశ్వరుడిగా కొలుస్తారు. అష్టదశ శక్తి పీఠాలలో ఒకటైన మాణిక్యాంబమ్మ వారు ఇక్కడ స్వామివారితో కలిసి కొలువై ఉండటం విశేషం. భారతదేశంలో అత్యంత అరుదైన దేవాలయాల్లో ఇది ఒకటి. అద్భుతమైన శిల్పకళతో అలరారే ఈ దేవాలయాన్ని సందర్శించడం ప్రతి ఒక్కరికి ఓ మధురమైన అనుభూతిగా మిగిలిపోతుంది. క్రీస్తు శకం 892-922 మధ్య చాళుక్యాల కాలంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లుగా శాసనాల ద్వారా స్పష్టమవుతుంది. కార్తీక మాసం మహాశివరాత్రి పర్వదినాలలో ఈ ఆలయం భక్తులతో పోటెత్తుతుంది. తూర్పుగోదావరి జిల్లాలోని కాకినాడకు 32 కిలోమీటర్ల దూరంలో ద్రాక్షారామం ఆలయం ఉంది. ఇప్పుడు మనం అమరరామం గురించి అయితే చెప్పుకుందాం. పరమేశ్వరుడు ఇక్కడ అమరేశ్వరుడిగా పూజలు అందుకుంటున్నాడు. 2 అంతస్తుల్లో 16 అడుగుల ఎత్తులో ఈ స్ఫటిక శివలింగం ఉంటుంది. 2వ అంతస్తు పైనుంచి స్వామివారికి అభిషేకాలు నిర్వహిస్తారు. అమ్మవారు బాలచాముండి అండ్ క్షేత్రపాలకుడు వేణుగోపాల స్వామి వారి ఆలయాలు కూడా ఇక్కడ ఉంటాయి.
తారకాసురుడి సంహారం తర్వాత చెల్లాచెదురైన ఆత్మలింగాలలో ఒక భాగాన్ని ఇంద్రుడు ఇక్కడ ప్రతిష్ఠించినట్టు పురాణం. ఈ ఆలయం మొత్తం 3 ప్రకారాలతో నిర్మితమై ఉంటుంది. ఈ ప్రకారాలలో అనేక దేవాలయాలు కనిపిస్తాయి. భక్తుల ఆధ్యాత్మిక చింతను ఇవి రెట్టింపు చేస్తాయి. గుంటూరు జిల్లాలోని గుంటూరుకు 35 కిలోమీటర్ల దూరంలో కృష్ణానది తీరంలో ఉన్న అమరావతిలో ఈ ఆలయం ఉంది. ఇప్పుడు మనం క్షీరరామం గురించి అయితే చెప్పుకుందాం. క్షీరరామం ఆలయాన్ని 11వ శతాబ్దంలో చాళుక్యాలు నిర్మించినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తుంది. తెల్లని రంగులో 2.5 అడుగుల ఎత్తులో ఉండే ఇక్కడ శివలింగాన్ని రామలింగేశ్వర స్వామిగా కొలుస్తారు. త్రేతాయుగంలో సీతారాములు ఈ లింగాన్ని ప్రతిష్ఠించినట్లు ప్రతీతి. మొత్తం 125 అడుగుల ఎత్తులో 9 గోపురాలతో ఎంతో సుందరంగా ఈ ఆలయాన్ని తీర్చిదిద్దబడింది. ప్రతి ఏటా దక్షిణాయన ఉత్తరాయణ ప్రారంభంలో సూర్యోదయాన పెద్ద గోపురం నుంచి సూర్యకిరణాలు శివలింగంపై పడే దృశ్యం ఎంతో మనోహరంగా ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు పట్టణంలో క్షీరరామం ఉంది. శివుడు తన బాణాన్ని భూమిపైకి వదిలినప్పుడు అది ఈ ప్రదేశంలో పడి క్షీరధార వచ్చినట్లు కథనం. దీని కారణంగానే ఈ ప్రాంతానికి క్షీరపురిగా కాలక్రమంలో పాలకొల్లుగా మార్పు చెందినట్లు చెప్తున్నారు. ఇప్పుడు మనం సోమరామం గురించి అయితే చెప్పుకుందాం. తూర్పు చాళుక్య రాజైన చాళుక్య భీముడు 3వ శతాబ్దంలో ఈ ఆలయాన్ని నిర్మించాడు. ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించిన కారణంగా దీనికి సోమరరామం అనే పేరు వచ్చింది. స్వామివారి చెంత రాజరాజేశ్వరి దేవిగా అమ్మవారు ఉంటారు. ఈ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. మామూలు రోజుల్లో తెలుపు నలుపు రంగుల్లో ఉండే ఈ శివలింగం అమావాస్య రోజున మాత్రం గోధుమ వర్ణంలో ప్రకాశిస్తుంది. పౌర్ణిమ నాటికి తిరిగి యథారూపంలోకి తిరిగి వస్తుంది. ఈ ఆలయంలో సోమేశ్వర స్వామి కింది అంతస్తులోను, అన్నపూర్ణాదేవి అమ్మవారు పై అంతస్తులోనూ ఉంటారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంకి 2 కిలోమీటర్ల దూరంలో గుండిపూడిలో ఈ క్షేత్రం ఉంది. ఇప్పుడు మనం కుమర భీమరామం గురించి అయితే చెప్పుకుందాం. సున్నపురాయి రంగులో 60 అడుగుల ఎత్తులో 2 అంతస్తుల మండపంలో ఇక్కడ శివలింగం ఉంటుంది. ద్రాక్షారామం క్షేత్రాన్ని నిర్మించిన చాళుక్య రాజైన భీమునిచే ఈ ఆలయం నిర్మించబడింది. అందుకే ఈ 2 క్షేత్రాల నిర్మాణ శైలి ఒకే విధంగా అనిపిస్తుంది. ఆలయ ద్వారాల నుంచి కొలను వరకు ప్రతి నిర్మాణంలోనూ పోలిక కనిపిస్తుంది. క్రీస్తు శకం 892 నుంచి 922 మధ్య ఈ ఆలయాన్ని నిర్మించినట్లు చెప్తున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో సామర్లకోట సమీపంలో ఈ ఆలయం ఉంటుంది. సామర్లకోట రైల్వే స్టేషన్కు ఈ ఆలయం చేరువగా ఉంటుంది. అండ్ అలాగే ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ వీడియోని లైక్ చేయకపోతే ఫాస్ట్గా లైక్ చేసేయండి.